వెల్కమ్ టు 99 టీవీ ఆరోగ్యమస్తు. మనం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం రోబోటిక్ సర్జరీస్. ప్రతి హాస్పిటల్లో కూడా దీని గురించి అనేది ఒక కీలక పాత్ర అనేది పోషిస్తోంది రోబోటిక్ సర్జరీస్ అనేది. అసలు రోబోటిక్ సర్జరీస్ అంటే ఏంటి, కన్వెన్షనల్ సర్జరీస్కి రోబోటిక్ సర్జరీస్కి డిఫరెన్స్ ఏంటి, రోబోటిక్ సర్జరీస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అలాగే దీనివల్ల ఏదైనా ఎఫెక్ట్స్ కానీ ఏమన్నా ఇబ్బందులు కానీ కలుగుతాయా, అసలు ఎవరికి దీన్ని సజెస్ట్ చేస్తారు, ఎవరికి సూటబుల్ అవుతాయి, వీటి గురించి కొన్ని మిస్కన్సెప్షన్స్ కూడా ఉన్నాయి బయట. వీటన్నిటి గురించి ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ ఆల్సో మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఆల్సో ఆర్థో రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జన్ ఎం బాలరాజు గారు. డాక్టర్ గారు ఈరోజు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మీకు ఏదైనా దీనికి సంబంధించి సమస్యలు ఉంటే సార్తో మాట్లాడచ్చు. డిస్ప్లేలో ఉన్న కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు. అలాగే ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నది ప్రతి ఒక్కరిలో కూడా వయసుతో సంబంధం లేకుండా డయాబెటీస్ అనేది చూస్తున్నాం. అసలు డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి, డయాబెటీస్ రివర్సల్ అసలు సాధ్యమేనా, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం వల్ల డయాబెటీస్ రివర్సల్ సాధ్యమవుతుందా, వీటన్నిటి గురించి మనకి తెలియచేయడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరో డాక్టర్ పి రవికుమార్ గారు. ఆయన అయితే రవికిరణ్ గారు అయితే సార్ కూడా ఉన్నారు. సార్తో మాట్లాడాలంటే కూడా డయాబెటీకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ముఖ్యంగా డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా సార్ మనకి క్లియర్గా తెలియచేస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి సార్తో అయితే మాట్లాడచ్చు. సార్ నమస్తే. నమస్తే సార్. అయితే ముఖ్యంగా రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఎక్కువగా వింటున్నాం సార్. ఏంటి అసలు నార్మల్ సర్జరీస్కి రోబోటిక్ సర్జరీస్కి డిఫరెన్స్ ఏంటి సార్? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే బేసికల్గా ఈ కార్టిలేజ్ ఏదైతే ఉందో నార్మల్ నీ జాయింట్లో మనకి కార్టిలేజ్ బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ కార్టిలేజ్ 40 years వరకు ఇలా స్మూత్గా ఉంటుంది. 40 years దాటిన తర్వాత ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే స్లోగా ఈ కార్టిలేజ్ అనేది పీల్ ఆఫ్ అవుతుంటుంది. 45 వరకు ఎర్లీ ఆర్థరైటిస్ అంటారు. సో మోడరేట్ ఆర్థరైటిస్ అంటే కంప్లీట్గా 2 కాండైల్స్ నుంచి కూడా కార్టిలేజ్ పీల్ ఆఫ్ అయిపోతుంది ఈ విధంగా 2 దాంట్ల నుంచి. అండ్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ అంటే అరౌండ్ 65 to 70 yearsకి వచ్చే వరకు 2 కార్టైల్స్ నుంచి కార్టిలేజ్ పీల్ ఆఫ్ అయిపోతుంది. దెన్ స్లోలీ స్టార్ట్ బెండింగ్ లైక్ దిస్. సో మనం ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ 4th స్టేజ్లో రికమెండ్ చేస్తాం. అంటే ఆ బ్లూ కలర్ కార్టిలేజ్ ఏదైతే అరిగిపోయిందో దాని ప్లేస్లో బోన్ కంప్లీట్గా నీట్గా కట్ చేసి దీని మీద ఒక సైడ్ మెటల్ ఒక సైడ్ ప్లాస్టిక్ పెట్టాల్సి ఉంటుంది. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీలో మెయిన్గా 3 types ఉన్నాయి. 3 types. ఒకటి కన్వెన్షనల్ సర్జరీ అంటే హ్యాండ్ మేడ్ టెక్నిక్ అంటాం, అంటే ఎంత బోన్ కట్ చేయాలని సర్జన్ డిసైడ్ చేస్తాడు. సెకండ్ కంప్యూటర్ నావిగేషన్ సర్జరీ. కంప్యూటర్ నావిగేషన్ అంటే కంప్యూటర్ విల్ గైడ్ అస్ టు కట్ 9 mm బోన్ కట్ చేయాలా, 8.5 mm బోన్ కట్ చేయాలని కంప్యూటర్ డిసైడ్ చేస్తుంది. రోబోటిక్ సర్జరీ వెరీ అడ్వాన్స్డ్. సర్జరీ కంటే ముందే మీరు మోడల్ చూసినట్టయితే అక్కడ చూడండి, ఇంటరాక్టివ్ రోబోటిక్ సర్జరీ అంటాం. అంటే పేషెంట్కి సర్జరీ కంటే ముందే మేము రోబోట్కు ఆటోమేటిక్గా ప్లాన్ ఇస్తుంటుంది. ఎగ్జాక్ట్గా ఈ బోన్ 0.1 mm అంటే సబ్-millimeter యాక్యురసీ, అంటే ఎగ్జాక్ట్గా మెటల్ పోయి ఇలా కూర్చుంటుంది ఆటోమేటిక్గా. యూజువల్గా కన్వెన్షనల్ సర్జరీలో మాకు 1.5 hour పడుతుంటే టైము, దీంట్లో రోబోటిక్ సర్జరీలో 8 minutesలో కంప్లీట్ సర్జరీ అయిపోయి యాక్యురేట్ అలైన్మెంట్ వస్తుంది. దీనివల్ల పేషెంట్కి మెయిన్గా తక్కువ పెయిన్ ఉంటుంది, తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, తక్కువ బోన్ కోత ఉంటుంది. సో దానివల్ల పేషెంట్స్ అనేవాళ్ళు చాలా ఫాస్ట్గా నడవగలుగుతారు అండ్ రికవరీ రేటు చాలా క్విక్గా ఉంటుంది. అండ్ 30 days లోపల 30 years బ్యాక్ ఎట్లా నడుస్తారో అలా నడవడానికి కుదురుతుంది. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఒకటి యాక్యురసీ ఉంటుంది, ప్రిసిషన్ అండ్ తక్కువ బోన్ కట్స్ ఉంటాయి అండ్ మినిమల్ చిన్న కోత ఉంటుంది అండ్ ఫాస్టర్ రికవరీ ఉంటుంది. ఓకే సార్, ఇది ఎవరికైనా సూటబుల్ అవుతుందా, ముఖ్యంగా ఎవరికి మీరు సజెస్ట్ చేస్తారు రోబోటిక్ సర్జరీస్ అనేది? నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్న ప్రతి పేషెంట్కి ఇది సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే ఇది అడిషనల్ టూల్ ఫర్ ద సర్జన్. ఇట్ ఈస్ ఏ సర్జన్ ఫ్రెండ్ అంటాము. అండ్ దేర్ ఈజ్ లైక్ సర్జరీ అనేది వేరే వాళ్ళకి చేయకూడదు అనే ప్రోటోకాల్ ఏం లేదు. ఎంత సివియర్ డిఫార్మిటీ ఉన్నా ఈ రోబోటిక్ సర్జరీ చేసుకోవచ్చు. దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఫాస్టర్ రికవరీ, తక్కువ బోన్ కోత ఉంటుంది అండ్ ఫాస్టర్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే సార్, అయితే ఈ రోబోటిక్ సర్జరీస్ అనేది నిజంగా ఒక గొప్ప వినూత్నమైన ఆలోచన, ఒక ఇన్నోవేటివ్ థింగ్. అయితే మీరు ఎన్నో వేల కేసులు అయితే మీరు డీల్ చేసి ఉంటారు. మీ కెరియర్లో మీకు బాగా గుర్తుండిపోయింది ఒక సక్సెస్ రోబోటిక్ సర్జరీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ 2015 నుంచి అవ్వాల్సి అవుతుంది, ఆల్మోస్ట్ 9 to 10 years. సో 2014-15 ప్రాంతంలో మాన్యువల్గా కట్ చేసేది, అంటే ఇంత బోన్ కట్ చేయాలని రోబోట్కి ఇస్తే
ఇప్పుడు 2024కి వచ్చేసరికి ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఎట్లాగో సర్జన్ అసిస్టెంట్ సర్జన్ కెన్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ మీన్వైల్ రోబోట్ విల్ ఫినిష్ ద సర్జరీ. అంత యాక్యురసీ వచ్చింది. దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది, ప్లస్ యాక్యురసీ పెరిగింది, అండ్ పర్ఫార్మెన్స్ కూడా జాయింట్ యొక్క పర్ఫార్మెన్స్ 35 years వారంటీ ఇస్తున్నాం మేము ఇప్పుడు సర్జరీ వల్ల. నాకు మెయిన్ నేను ఏమైనా గత 10 yearsలో బెస్ట్ థింగ్ వాట్ ఐ డిడ్ ఫర్ మై సెల్ఫ్ అంటే బ్రింగింగ్ ఆర్థోపెడిక్ రోబోట్ టు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. అండ్ దానివల్ల పేషెంట్స్ కూడా క్విక్ రిజల్ట్స్ ఉన్నాయి అండ్ హ్యాపీగా ఉన్నారు పేషెంట్స్ కూడా. సార్, అయితే నవేడేస్ మనం ఈ ఇన్నోవేటివ్ థింగ్స్తో కావచ్చు, టెక్నాలజీ వైజ్గా ఎంత ముందుకు వెళ్తున్నామో అట్ ద సేమ్ టైం ఈ అప్డేట్స్ పైన కొన్ని మిస్కన్సెప్షన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. అలాగే రోబోటిక్ సర్జరీస్ గురించి కూడా చాలా మిస్కన్సెప్షన్స్ అనేది బయట ఉన్నాయి. వాటి గురించి మీరు ఏం చెప్తారు, ఎలా క్లియర్ చేస్తారు? సో రోబోటిక్ సర్జరీ మీద మెయిన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే కంప్లీట్గా రోబోటే చేస్తుందా, ఒకవేళ కాంప్లికేషన్స్ వస్తే ఎలా డీల్ చేస్తారు అని. యూజువల్గా ది సక్సెస్ రేట్ ఆఫ్ దిస్ రోబోట్ ఈజ్ అరౌండ్ 99.99, అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ పర్సెంటేజ్. అండ్ మెయిన్ పేషెంట్స్ ఏమనుకుంటారంటే ఆటోమేటిక్గా బోన్ కట్ చేస్తుంటే రోబోట్ ఏమైనా తప్పు చేస్తుందా అనే వాళ్ళకు మిస్కన్సెప్షన్ ఉంటుంది. అసలు యూజువల్గా అయితే అది అసలు 2000% మిస్టేక్ చేయదు. ఎప్పుడైనా సరే డాటా ఇవ్వాలి అంటే మనం జే ప్లానర్ అంటారు, అంటే సర్జరీ కంటే ముందే మాకు జే ప్లానర్ సాఫ్ట్వేర్లో ఎంత బోన్ కట్ చేయాలంటే 9.2 mm లేకపోతే 9.3 mm అది సర్జన్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మాత్రమే రోబోట్ కట్ చేస్తుంది. అండ్ బిఫోర్ సర్జరీ కొన్ని ల్యాండ్ మార్క్స్ ఇస్తాం, 80 రిజిస్ట్రేషన్ పాయింట్స్. వైల్ డూయింగ్ సర్జరీ 80 రిజిస్ట్రేషన్ పాయింట్స్ ఇస్తాము. అండ్ సర్జరీ తర్వాత మీరు స్క్రీన్ పై చూసినట్టయితే చూడండి, అక్కడ స్క్రీన్ మీద క్లియర్ కనపడుతుంది ఒక ఎల్లో బార్డర్ ఉంటుంది. ఎల్లో బార్డర్ నుంచి 0.1 mm కూడా బయటికి రాదు రోబోట్. దానివల్ల అసలు మిస్కన్సెప్షన్ అనేది ఏదైనా ఉన్నాయంటే అవి జస్ట్ అన్నెసరీ థింగ్స్. అండ్ రోబోట్ విల్ నెవర్ డూ ద మిస్టేక్. ఓన్లీ సర్జన్ ప్రాపర్గా ట్రైన్ అయ్యి అండ్ మంచి హాస్పిటల్లో చేయించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఓకే సార్, అయితే మీరు రోబోటిక్ సర్జరీస్ గురించి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో మీరు తెలియజేశారు. అలాగే దీనికి సంబంధించి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందా? రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటే అండి దీంట్లో మెయిన్గా ఒకటే. ప్రతి ఒక్కరు ఇండియాలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం అందరికీ కూడా కాస్ట్ ఈజ్ ద మెయిన్ కన్స్ట్రెయింట్ ఫర్ ఎవ్రీథింగ్. మనకు ఈ రోబోటిక్ సర్జరీ వచ్చే వరకు మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. రెగ్యులర్ సర్జరీ అరౌండ్ 1.5 lakhs ఉంటుంది, ఇది 2.5 lakhs ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 50,000 to 1 lakh ఎక్స్ట్రా ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ రిస్క్ ఫ్యాక్టర్. అండ్ అదర్వైజ్ రిజల్ట్స్ వైజ్ ఒకవేళ పేషెంట్స్ నిజంగా 1 lakh పెట్టలేకపోతున్నారంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 30 years దీని లైఫ్ టైం అయితే పర్ యానం అరౌండ్ 1,000 rupees నుంచి 1,500 rupees ఎక్స్ట్రా పెడుతున్నాం అంటారు అనుకోవాలి తప్ప ఇది అదర్ దెన్ ఫైనాన్షియల్ రిస్క్స్ నథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద రోబోటిక్ సర్జరీ. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ టు ద హ్యూమన్ మ్యాన్ కైండ్ ఐ సే. ఓకే సార్, అయితే దీనికి సంబంధించి ఏమన్నా పేషెంట్కి ఏమైనా స్పెషల్ క్రైటీరియా ఏమైనా ఉంటుందా మీరు రోబోటిక్ సర్జరీస్కి వెళ్ళడానికి? సర్జరీ చేసుకునే ముందే మేము ప్రతి పేషెంట్కి సిటీ స్కాన్ చేస్తాము. సిటీ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక 3D మోడల్ ఇస్తాం, అంటే ఇంత బోన్ కట్ చేస్తున్నాం వాళ్ళకి ముందే చూపిస్తాం. ఇది యూజువల్గా కన్వెన్షనల్ సర్జరీలో సర్జరీ చేసేటప్పుడే మేము అసిస్టెంట్ సర్జన్స్తో మాట్లాడుతుంటాము, ఇది కరెక్ట్ కట్ చేస్తున్నావా లేదా అని. అసిస్టెంట్ సర్జన్ కరెక్ట్గా చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, ఎదుటి వ్యక్తి ఒక డిపెండింగ్ మీద ఉంటుంది, ఆబ్జెక్టివ్ క్రైటీరియా అంటారు. ఇటు రోబోటిక్ సర్జరీలో అలా కాదు, వెరీ క్లియర్గా బిఫోర్ సర్జరీ ఒక మోడల్ వస్తుంది. సి సైజ్ అంటే సి సైజ్ మాత్రమే కట్ చేస్తాం, 9.2 mm బోన్ అంటే 9.2 mm మాత్రమే కట్ చేస్తాం. దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెసిషన్ పెరుగుతుంది అండ్ దానివల్ల పేషెంట్కి ఫాస్టర్ రిజల్ట్స్ వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు. యూజువల్గా సర్జరీ చేసిన 3 hours తర్వాత పేషెంట్ హ్యాపీగా నడుస్తుంటాడు అండ్ 3 daysలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. 15 days తర్వాత హ్యాపీగా 15 years బ్యాక్ ఎట్లా నడుస్తారు అట్లా నడుస్తారు అండ్ 30 days బ్యాక్ తర్వాత రెజ్యూమ్ టు నార్మల్ లైఫ్. సార్, అయితే ఈ జాయింట్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ కాకుండా మీరు హిప్ రీప్లేస్మెంట్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ చేశారు. అయితే వీటికి కూడా సేమ్ క్రైటీరియా ఉంటుందా? ఎస్, హిప్ రీప్లేస్మెంట్ కూడా సేమ్ క్రైటీరియా. హిప్ రీప్లేస్మెంట్కి మెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఒకటి ఏవియన్ అవస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటారు. అంటే కోవిడ్ తర్వాత చాలామంది పేషెంట్స్ ఉన్నాం, 100 మంది పేషెంట్స్ హిప్ పెయిన్తో వస్తే ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ కంప్లైనింగ్ ఆఫ్ హిప్ పెయిన్. అండ్ వాళ్ళ ఎంఆర్ఐ తీసుకున్నట్టయితే హిప్ జాయింట్కి బ్లడ్ సప్లై అనేది కంప్లీట్గా తగ్గిపోయి ఆ బాల్ అనేది తిరగకపోతే ఆ బాల్ స్టేజ్ 2 వరకు ఉంటే మేము కోర్ డికంప్రెషన్ విత్ స్టెమ్ సెల్ థెరపీ అంటాం. స్టేజ్ 3 నుంచి 4 వరకు సివియర్ పెయిన్ ఉంటే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం. ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలో మనకు వేరియస్ మెటల్స్ ఉన్నాయి. ఒకటి మెటల్ అండ్ పాలీ అండ్ 2 సిరామిక్ అండ్ పాలీ, 3వది సిరామిక్ అండ్ సిరామిక్ అంటారు. ఈ సిరామిక్ అండ్ సిరామిక్ అరౌండ్ 35 years అంటాము దాని యొక్క లైఫ్ టైం. దీన్ని ఫర్గాటన్ హిప్ సర్జరీ అంటాం, అంటే చేసుకోవాలి మర్చిపోవాలి. వాళ్ళు మెట్లు ఎక్కొచ్చు, దిగొచ్చు, కింద కూర్చోవచ్చు, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. అండ్ ఏ మాత్రం కూడా ఎవరు కూడా నడుస్తున్నప్పుడు కూడా పేషెంట్, మీరు మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూస్తుంటే మా పేషెంట్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అని కూడా చూస్తుంటే ఇట్ సైడ్ సర్జరీ చేశారన్నది కూడా ఎవరికి తెలియదు.
సో దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంప్లాంట్ పొజిషన్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఫాస్టర్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే సార్, ఈ మధ్య కూడా మనం చూసాం చాలామంది ప్రముఖులు కూడా ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది చేయించుకున్నారు. అయితే ఇంతకుముందు నేచురల్గా ఉండే హిప్ బాల్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్గా ఒక మెటల్ బాల్ అనేది అరేంజ్ చేస్తారు. అంటే ఆ మూమెంట్ అనేది ఇంతకుముందు యాజ్ బిఫోర్ ఎలా ఉందో ఆ నేచురాలిటీ అలానే ఉంటుందా? మూమెంట్ కావచ్చు, సేమ్ ఎవ్రీథింగ్ విల్ బి న్యాచురల్ టు ద లైఫ్. ఇంతకుముందు ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, ఫర్గాటన్ హిప్ సర్జరీ అంటాం. అంటే పేషెంట్ని మీకు మీ ముందర నిలబెట్టామనుకోండి, XYZ పర్సన్ని, అసలు ఏ సైడ్ ఆపరేషన్ చేసినా కూడా సర్జన్ కూడా గుర్తుపట్టలేడు, పేషెంట్ కూడా గుర్తుపట్టలేడు. అంత న్యాచురల్ కైనమాటిక్స్ రిస్టోర్ చేయొచ్చు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలో. అండ్ ఎందుకు వస్తుందంటే అదంతా కూడా హిప్ జాయింట్ చాలా డీప్గా ఉంటుంది, దాని చుట్టూ చాలా మజిల్స్ ఉంటాయి. అండ్ ఎలాగో పెయిన్ జనరేట్ చేసే హెడ్ బాల్ డ్యామేజ్ అవుతుందో దాని ప్లేస్లో మెటల్ వస్తుంది. అండ్ దీని యొక్క లైఫ్ టైం ఏం చెప్పినట్టు లైఫ్ టైం ఇస్తాం, అంటే 35 years to 40 years వరకు ఇవ్వచ్చు. సార్ ఇది ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం సార్. హలో. హలో, చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు చెప్పండి. నా పేరు రమేష్ అండి, హైదరాబాద్ నుంచి చేస్తున్నాం. సార్ చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మా ఫాదర్కి మోకాలు నొప్పులు వచ్చినాయి ప్రజెంట్. ఓకే. అది నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి? నార్మల్ సర్జరీ ప్రైస్ పరంగా ప్లస్ ఎన్ని రోజుల్లో నయం అవుతుంది? ఓకే రమేష్ గారు, ఈ మెయిన్గా మీకు క్వాలిటీ డిఫరెన్స్ వచ్చే వరకు అరౌండ్ 1 lakh డిఫరెన్స్ ఉంటుంది కన్వెన్షనల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి. అండ్ రోబోటిక్ సర్జరీ ఏంటంటే మెయిన్గా మీకు ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది, ఫాస్టర్ రిజల్ట్స్ ఉంటాయి. 1 monthలో వాళ్ళు 30 years బ్యాక్ ఎట్లా నడుస్తారో అలా నడవడానికి మెయిన్ కుదురుతుంది. అండ్ బోన్ మొత్తం ఓపెన్ చేయం, ఓన్లీ అవసరం ఉన్న వరకు కట్ చేస్తాం. ఏదైతే కార్టిలేజ్ పీల్ ఆఫ్ అయిందో ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే కట్ చేసి అక్కడ మెటల్ వస్తుందంటే ఒక సైడ్ మెటల్, ఒక సైడ్ ప్లాస్టిక్ వస్తుంది. సో మీరు అన్నట్టు కాస్ట్ వచ్చేసరికి 1 lakh డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే ఓకే రమేష్ గారు, థ్యాంక్ యూ రమేష్ గారు. రైట్ సార్. అయితే మనం ఇంకా రవికిరణ్ గారు, సార్ చెప్పండి, డయాబెటీస్ అది అందరికీ తెలిసిన చిన్న పెద్ద అనే తేడా లేకుండా చిన్న పిల్లలు కూడా యూత్లో ఉన్న వాళ్ళు కూడా డయాబెటీస్ బారిన పడుతున్నారు. అయితే ఇప్పుడు డయాబెటీస్ రివర్సల్ అంటున్నారు. అసలు డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి సార్? గుడ్ క్వశ్చన్ అండి. అసలు ఫస్ట్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే లైఫ్ స్టైల్, నిశ్చల జీవనశైలి కానివ్వండి, లేదంటే డైట్ కానివ్వండి, అంటే మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, లేదు అంటే మన నిశ్చల జీవనశైలి వలన ఏదైతే ఇన్సులిన్ ఒక హార్మోన్ ఉంటుందో దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. దాని వలన అది సరిగ్గా పనిచేయని పక్షాన మనకి డయాబెటీస్ వస్తుంది. సో జనరల్గా డయాబెటీస్ రివర్సల్ ఎలా చేస్తాము అంటే వీ విల్ అడ్రస్ ద కోర్ ఇష్యూస్. అంటే ఏ కారణం వల్ల అయితే మనకి డయాబెటీస్ వచ్చిందో దాన్ని రివర్స్ చేస్తాం. డైట్ కానివ్వండి, డైట్లో మనం ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలనేది మనం అడ్వైజ్ ద పేషెంట్. ఇప్పుడు ఒక తన హైట్, వెయిట్ని బట్టి, తన ఫిజికల్ యాక్టివిటీని బట్టి, వాళ్ళ జెండర్ని బట్టి, అంటే వాళ్ళ మగవాళ్ళ, ఆడవాళ్ళ, వాళ్ళ వయసు ఎంత ఉంది, వాళ్ళ వర్క్ ఎంత చేస్తుంది, దాన్ని బట్టి మనం క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేస్తాం వాళ్ళకి. ఆ క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసి అంత క్యాలరీస్ వరకే వాళ్ళని ఫుడ్ రెస్ట్రిక్ట్ చేసేటట్టు చేస్తూనే, అంటే ఒక పర్సన్ కనుక 1200 kcal డైట్ రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి, 200 kcal డైట్ మనం అడ్వైజ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం యాక్టివిటీ, ఫస్ట్ థింగ్ వాళ్ళు నిశ్చల జీవనశైలిని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్ 40 కానీ 30 years వాళ్ళకి ఏంటంటే కార్డియాక్ ఇష్యూస్ జనరల్గా ఉండవు, అంటే 99% వాళ్ళకి ఉండవు. సో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయడం కానివ్వండి, లైక్ ఒక డైలీ ఒక ½ an hour ఆఫ్ రిగరస్ ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, లేదంటే మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అడ్వైస్ చేస్తూ ఈ డైట్, ఫిజికల్ యాక్టివిటీ చేంజెస్ చేసుకొని మనము అది పర్సిస్టెంట్గా మెయింటైన్ చేసామనుకోండి, ఏదైతే డయాబెటీస్ రావడానికి కారణాలు మనం క్లియర్ చేసుకుంటే డయాబెటీస్ రివర్సల్ అయిపోతుంది. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ డయాబెటీస్ రివర్సల్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే సార్, ఇంకా క్వశ్చన్ తీసుకునే ముందు ఒక మన కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. రోబోటిక్ సర్జరీ గురించి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. శ్రావణి గారు కాల్ చేస్తున్నారు. శ్రావణి గారు నమస్తే అండి. నమస్తే మేడం, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే మేడం, మాట్లాడండి, సార్తో మాట్లాడండి. శ్రావణ్ గారు చెప్పండి అమ్మా. సార్, అది రోబోటిక్ సర్జరీ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా ఫుడ్లో ఏమైనా చేంజెస్? సో రోబోటిక్ సర్జరీ అనేది రెగ్యులర్ సర్జరీ కంటే కొంచెం అడ్వాన్స్డ్ సర్జరీ అమ్మా. యూజువల్గా మోకాలు కూడా మేము 140 degrees వరకు బెండ్ చేస్తాము. ఫిజియోథెరపీ ఒక 10-15 days సరిపోతుంది. అండ్ రిగార్డింగ్ డైట్ వచ్చేసరికి మెయిన్గా వాళ్ళు హై ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలంటే ఎగ్ వైట్, డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్ అండ్ మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. దానివల్ల వూండ్ హీలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మెయిన్ ఎక్స్ట్రా ప్రికాషన్స్ అంటే ఏముండవు, జస్ట్ రెగ్యులర్గా చేసే రెగ్యులర్ సర్జరీతో పాటు ఇది ఎట్లనో ఇది అట్లాగే. బట్ వూండ్ హీలింగ్ మంచిగా ఉండాలంటే ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, షుగర్ కన్సంప్షన్ ఒకటి కొంచెం తక్కువ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. ఓకే అండి శ్రావణి గారు, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సార్ రవికిరణ్ గారు, అయితే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ కావచ్చు, వీటి వల్ల డయాబెటీస్ రివర్సల్ అనేది సాధ్యమేనా? 100% పాసిబిలిటీ అండి. అంటే 2016-15 ఆ టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దే రికగ్నైజ్ దిస్ కాన్సెప్ట్. అప్పటిదాకా మనకు కూడా లేకుండే డయాబెటీస్ రివర్సల్ అంటే, డయాబెటీస్ అని ఎట్లా అంటే ఒక లైఫ్ టైం డిసీజ్ లాగా కన్సిడర్ చేస్తుండే. బట్ రీసెంట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కానీ రీసెర్చ్ ప్రకారం కానీ 2016లోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే 8 years బ్యాకే WHO వాళ్ళు గుర్తుపట్టారు డయాబెటీస్ రివర్సల్ అనే కాన్సెప్ట్ ఉంది, దట్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ డైట్ అండ్ లైఫ్ స్టైల్ అని. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్ చేసిన రోజులే డయాబెటీస్ రివర్సల్ ఉంటుంది. అంటే మనం ఒక 3 years డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్న తర్వాత వదిలేసాం అనుకోండి, మళ్ళీ మనం ఎప్పుడైతే మన నిశ్చల జీవనశైలిలో కానివ్వండి, అన్హెల్తీ ఫుడ్ పట్టినకి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ మనకి డయాబెటీస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టడీస్ ఎలా ఉన్నాయంటే, మీరు కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గిస్తే అంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ లైఫ్ స్టైల్ అండ్ డైట్ చేంజెస్తోనే దిర్ ఇస్ 100% పాసిబిలిటీ ఆఫ్ రివర్సింగ్ డయాబెటీస్. ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్కి అయితే ఒక 10-15 years వరకు కూడా వాళ్ళకి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేకుండా మనం డయాబెటీస్ కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఓకే సార్, అయితే యాజ్ ఏ జనరల్ ఫిజిషియన్ అండ్ ఆల్సో ఏదైతే ఈ డయాబెటీస్ గురించి, డయాబెటీస్గా మీరు ఎన్నో కేసెస్ చూసుంటారు. ఇటు డయాబెటీస్ ఉంటే కనుక బీపీ కూడా కంపల్సరీగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మీరేం చెప్తారు? గుడ్ క్వశ్చన్ అండి. అయితే డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఈ 4 కూడా మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. కొంతమందికి బీపీ రూపంలో ప్రెజెంట్ అవ్వచ్చు, కొంతమందికి ఒబేసిటీ అంటే ఊబకాయం రూపంలో ప్రెజెంట్ అవ్వచ్చు, కొంతమంది కొలెస్ట్రాల్ రూపంలో ప్రెజెంట్ అవ్వచ్చు, కొంతమందికి బీపీ కానీ షుగర్ కానీ రూపంలో ప్రెజెంట్ అవ్వచ్చు. సో ఎప్పుడన్నా చూడండి, ఒక పర్సన్ కనుక ఒక 10-15 years వరకు బీపీ ఉందనుకోండి, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది. లేదు ఒక 10-15 years షుగర్ ఉందనుకోండి, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి బీపీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక రిలేటెడ్ కాజ్ ద్వారానే వస్తుంది. సో వెయిట్ లాస్ కానివ్వండి, మీరు ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, లేకపోతే డైట్ చేంజ్ కానీ చేసుకున్నారనుకోండి, మీరు కేవలం షుగర్ నుంచి నుంచే కాదండి, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే బీపీ నుంచి, షుగర్ నుంచి, ఊబకాయం నుండి, కొలెస్ట్రాల్ నుంచి, అన్నిటి నుంచి మీరు విముక్తి పొందొచ్చు. ఇవన్నీ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీకు గుండెకి సంబంధించిన సమస్యలు కానివ్వండి, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కానీ అవన్నీ అవాయిడ్ చేయగలుగుతాం. సో ఏదైతే మనం డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తున్నామో చూడండి, దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ కంట్రోలింగ్ డయాబెటీస్, దట్ ఈస్ అది అన్నీ కూడా ఒక బెటర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి అన్నిటికీ కూడా హెల్ప్ చేస్తుంది మనకి. ఓకే సార్, అయితే మీరు చెప్పినట్లుగా డయాబెటీస్ రివర్సల్ అనేది పర్టికులర్గా ఒక ఏజ్ గ్రూప్కి మీరు సజెస్ట్ చేస్తారా? ఎన్ని ఏజ్ మీరు దాన్ని సూటబుల్ అని చెప్తారా? గుడ్ క్వశ్చన్ అండి. ఎలా ఉంటుంది అంటే, కార్డియాక్ ఫిట్నెస్, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అని ఏదైతే ఉందో, మనకి రిగరస్ ఫిజికల్ యాక్టివిటీ కానీ, మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, మన హార్ట్ కానివ్వండి, వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ 50-55 years ఏజ్ ఉండి కూడా ఇఫ్ ద పేషెంట్ కార్డియాక్ ఫిట్ ఉన్నారనుకోండి, దెన్ డయాబెటీస్ రివర్సల్ క్యాన్ బి ట్రైడ్. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, జనరల్గా ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం హార్ట్కి రిలేటెడ్ కానీ వాటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో వాళ్ళని మనము యంగ్ ఏజ్లో చేసిన వాళ్ళంత ఎగ్జర్షన్ చేయించలేము వాళ్ళతోనే. సో అదొక్కటే లిమిటేషన్ వస్తుంది. బట్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ అదర్వైజ్ హెల్తీ, తను మన దగ్గర ఉన్న కార్డియాలజిస్ట్ని చూపించి కార్డియాక్ ప్రాబ్లమ్ ఏం లేదు, ట్రీట్మెంట్ టెస్ట్ అంత నార్మల్ వచ్చింది అనుకోండి, దే కెన్ బి అన్ ఐడియల్ క్యాండిడేట్ ఫర్ డయాబెటీస్ రివర్సల్. సో ఏజ్తో రెస్ట్రిక్షన్ ఏం లేదండి. ఒకవేళ ఒక పర్సన్ కనుక 60 years కూడా హెల్తీగా ఉన్నారనుకోండి, డయాబెటీస్ రివర్సల్ క్యాన్ బి అచీవ్డ్. ఇఫ్ నాట్ కంప్లీట్ రివర్సల్, వాళ్ళు ఇన్సులిన్ మీద ఉన్నారనుకోండి, ఎక్కువ డోస్ ఆఫ్ ఇన్సులిన్ ఉంటే దాన్ని తగ్గడం కానివ్వండి, ఇన్సులిన్ నుంచి కంప్లీట్గా తీసేయడం కానివ్వండి, టాబ్లెట్స్ డోసేజ్ కానీ తగ్గడం అయితే కంపల్సరీ ఇది పాసిబుల్ అవుతుంది మనకి. ఓకే సార్, అయితే ఈ డయాబెటీస్ అనేది హెరిడిటీ వల్ల కావచ్చు, ఇటు జెనెటికల్గా కావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? వీ విల్ సీ ఇన్ ప్రాక్టికాలిటీ అండి. ఇప్పుడు జనరల్ ఒక ఆఫీస్లో కనుక ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అందరూ కూర్చొని ఉన్నా కానీ అందులో ఒక 10-15% వాళ్ళకే షుగర్ వస్తుంది, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి వస్తుంది. దిస్ ఇంప్లైజ్ దట్, అంటే అందరూ కూర్చొని ఉన్నా కానివ్వండి 10-15 members షుగర్ వస్తుంది. దట్ ఇంప్లైజ్ దట్ జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది రోల్ ప్లే చేస్తుంది. జెనెటిక్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ డయాబెటీస్. కానీ మీరు డైట్ కన్నా అండ్ లైఫ్ స్టైల్ కనుక రిగరస్ చేంజెస్ చేసుకున్నారు అనుకోండి, ఏదైతే మనకి జెనెటికల్గా వచ్చిన ప్రాబ్లం ఉందో దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. దట్ ఈజ్ అ పాసిబిలిటీ. అమ్మకు కానీ నాన్నకు కానీ షుగర్ ఉందనుకోండి, మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు హెల్తీ లైఫ్ స్టైల్ చేసుకున్నారనుకోండి, మీ లైఫ్ టైంలో మీరు డయాబెటీస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. లేదు అంటే అట్లీస్ట్ ఒక లేటర్ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ 50 years వచ్చిందనుకోండి, మీరు ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే 70 years వరకు రాకుండా జాగ్రత్త పడేదానికి చాలా హై ప్రాబిలిటీ ఉంది. ఓకే సార్, అయితే ఈ మోకాళ్ళ సంబంధిత సమస్యతో ఒకరు కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్, వెంకటనారాయణ గారు. వెంకటనారాయణ గారు నమస్తే అండి. హలో, వినిపిస్తుందా సార్? సార్ చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆంధ్ర నుంచి, విజయవాడ. సార్ మాట్లాడండి సార్, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. మొత్తం ఆపరేషన్ చేయించుకొని కరెక్ట్గా 12 నెలలు అయిందండి. ఓకే అండి. హైదరాబాద్లో డాక్టర్ స్పీకర్ దగ్గర తెప్పించండి. ఓకే సార్. అది సంవత్సరం నుంచి కూడా అంత నొప్పి వస్తుందండి.
మీకు ఎక్కడైనా చీమ్ పట్టడం అట్లేమో జరిగిందా సార్? ఏమీ లేదండి, అలాంటిది ఏం లేదు. అంటే నడుస్తుంటే నొప్పి వస్తుందా, కూర్చున్నప్పుడు నొప్పి వస్తుందా, మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పి వస్తుందా? డాక్టర్ గారు కూర్చున్న నొప్పి వస్తుంది, నడుస్తున్న నొప్పి వస్తుంది, పడుకున్న నొప్పి వస్తుందండి. ఆపరేషన్ ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏముందండి? ఎంత పర్సెంటేజ్ ఉంది? అంటే నాకు మరి ఏం అర్థం కావట్లేదు. యాక్సిన్ అనే పేరు చేసిందండి, ఆక్సిజన్ మెట్టి చేస్తారు. ఆక్సిజన్ చేయించుకున్నారు, ఓకే. 250 అండి, 2.5 లక్షలు. ఒక కాలుకి 2.5 లక్షలా? 2.5 లక్షలు ఒక్క కాలుకి. ఓకే అండి. అయితే మీకు యాక్చువల్గా అండి ఒకసారి మీరు ఎక్స్రే తీయించుకొని మాకు వాట్సాప్ చేసినా పర్లేదు. బాడీలో విటమిన్ D3, B12, కాల్షియం టెస్టులు చేయించండి. ఒకసారి చేసిన తర్వాత మాకు విటమిన్ D3, విటమిన్ B12, కాల్షియం, ఓకే అండి, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఫర్ టోటల్ ప్రోటీన్స్, ఓకే ఓకే, 4 చేయించండి. నా నెంబర్ కూడా రాసుకోండి, 9502 792 ఒక్క నిమిషం అండి, చెప్పండి. 9502 792 ఓకే 322 9502 792 322 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను వీడియో కన్సల్టేషన్ తీసుకుంటాను. వెంకటనారాయణ గారు సార్, మీకు ఇబ్బంది ఏం లేదు సార్. లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే వారు మీకు సార్ నెంబర్ అయితే ఇస్తారు. వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే సార్ చెప్పారో ఆ టెస్టులు చేయించి మీరు వాట్సాప్ చేస్తే సార్ అనేది మీకు రెస్పాండ్ అవుతారు, మీకు ఆన్సర్ చేస్తారు. చెప్పండి సార్. నారాయణ గారు ఓకే సార్, మీ స్క్రీన్ మీద ఇంకొక నెంబర్ కనిపిస్తుంది, టోల్ ఫ్రీ నెంబర్. మీరు దానికి కూడా కాల్ చేసి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే అండి. అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఇట్లా మళ్ళీ రావడం అంటే మళ్ళీ భయం అవుతుందండి, అందుకని చేసినాము. అదే సార్, సార్ చెప్పిన మజిల్ పెయిన్స్ ఉంటాయి, నేను ఒకసారి ఆ సప్లిమెంట్స్ చూసిన తర్వాత చెప్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి వెంకటనారాయణ గారు. సార్ అయితే ఇప్పుడు ఏదైతే మన ఒక కాలర్ చెప్పారో ఇలా రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అంటే 25% ఆఫ్ ద పేషెంట్స్ కంప్లైంట్ లైక్ దిస్. 100 మందికి సర్జరీ చేస్తే 25% ఆఫ్ ద పేషెంట్ ఈ పెయిన్స్ కంప్లైంట్ చేస్తుంటారు. ఒకటి మెయిన్ బాడీలో టోటల్ ప్రోటీన్స్ తక్కువ ఉన్న, విటమిన్ D3 తక్కువ ఉన్న, కాల్షియం తక్కువ ఉన్న, B12 తక్కువైనా, ఆర్ కొన్నిసార్లు రేర్గా 1% ఇంప్లాంట్ కాంపనెంట్ సరిగ్గా కూర్చోకపోయినా అవుతుంది. అందుకే వాళ్ళకి ఎక్స్రే ఒకటి, D3, B12, కాల్షియం టెస్ట్ చేసాం. అందువల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేయొచ్చు. ఓకే సార్. రవికిరణ్ గారు, అయితే మనం మాట్లాడుకున్నట్లుగా డయాబెటీస్ అనేది ఒక ఏజ్తో సంబంధం లేకుండానే మనం స్టార్ట్ అవుతూ ఉంది. చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ అనేది చూస్తున్నాము, విత్ ఇన్సులిన్ కూడా తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు వస్తుందంటారు ఆ స్టేజెస్? డయాబెటీస్ అనేది జనరల్గా మోస్ట్ కామన్ 2 టైప్స్ ఉంటుందండి. అంటే లెస్సర్ కామన్ కంటే మొత్తం 4 రకాలు ఉంటాయండి. టైప్ 1, టైప్ 2 మోస్ట్ కామన్గా చూస్తాం మనము. లాడా అని ఒకటి ఉంటుంది, మోనోజెనిక్ డయాబెటీస్ అని ఉంటుంది. ఈ 2 చాలా రేర్ కాజెస్ మనకి. అయితే మీరు ఏదైతే చిన్న పిల్లలు ఇన్సులిన్ తీసుకుంటారో అది టైప్ 1 డయాబెటీస్. దాంట్లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ అని ఏదైతే మనకి అవయవం ఉంటుందో అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని సొంత బాడీ అంటే సొంత రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ దాన్ని డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళకి ఇన్సులిన్ రాకపోవడం వలన అది టైప్ 1 డయాబెటీస్. అది 99% జెనెటికల్ కాజెస్ వల్ల వస్తుంది. దట్ ఈస్ నాట్ సెకండరీ టు లైఫ్ స్టైల్. అది కాకుండా టైప్ 2 డయాబెటీస్ ఇన్ యంగ్ అని ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే 30 years ఏజ్ ఉండాలి, 30-35 years ఏజ్ ఉండి, 25 years దాటి మ్యాక్సిమం టైం కంప్యూటర్ మీద కూర్చొని ఉండడము, లేదంటే వాళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్ అంటే హై కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ అంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న ఫుడ్ తీసుకున్నా కానీ, స్వీట్స్ ఎక్కువ తీసుకున్నా కానీ షుగర్ స్పైక్ సడన్గా రావడం వల్ల ప్యాంక్రియాస్ని ఇండైరెక్ట్గా డ్యామేజ్ చేస్తుంది. టైప్ 1 డయాబెటీస్లో ఎట్లా అయితే ఇమ్యూనిటీ అయితే ప్యాంక్రియాస్ డ్యామేజ్ చేస్తుందో, టైప్ 2 డయాబెటీస్లో వాళ్ళు తినే ఫుడ్ ఆ సడన్ స్పైక్ వల్ల ఆ షుగర్ అనేది ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేస్తుంది. అలా ఉన్న వాళ్ళకి ఇనీషియల్ స్టేజెస్లో లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ దీంతో మనం కంట్రోల్ చేయొచ్చు. బట్ టైప్ 1 డయాబెటీస్లో టాబ్లెట్స్ కానివ్వండి ఏవి పనిచేయవండి, లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా పనిచేయవు. కంపల్సరీ ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. మీకు ఎవరైనా టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ లేకుండా మీకు ట్రీట్మెంట్ ఇస్తాము అని అంటే వాళ్ళు నమ్మకండి, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. సార్ అయితే మన డయాబెటీస్ సంబంధించిన ఒక డౌట్తో మన కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు. చరణ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. చరణ్ గారు నమస్తే అండి. సార్ చెప్పండి, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. మా బాబాయ్కి డయాబెటిక్ ఉంది సార్. ఏజ్ ఎంత ఉన్నారండి బాబాయ్? మా బాబాయ్కి 60 అట్లా ఉంటుంది. చెప్పండి సార్. అయితే 300 వరకు ఉంది. దీంట్లో రోబోటిక్ సర్జరీ తోటి ఏమైనా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా సార్?
అంటే మీకు రోబోటిక్ సర్జరీ అనేది మోకాల నొప్పి కోసం అండి. ఒకవేళ అంటే డయాబెటీస్ ఉండి మోకాల నొప్పులు ఉంటే కనుక నేను సార్ అదే దాని గురించి సఫర్ అంటే అవుతుంది. డయాబెటీస్ ఉన్నా కూడా రోబోటిక్ సర్జరీ చేయించుకోవచ్చా అని అడుగుతున్నారా? అంతే ఏం కాదు, చేయించుకోవచ్చండి. మీకు అంటే మేము మీకు ఆపరేషన్ ముందే నేను కానీ సార్ కానీ కూర్చొని షుగర్ ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలని చూసుకుంటామండి. మాకు అంటే మేము 100 పేషెంట్లు చేసామనుకో అందులో 50 to 60% డయాబెటీస్ షుగర్తో ఉన్న పేషెంట్లే ఉంటారు. నథింగ్ టు వరీ అండి. మేము ఆపరేషన్ ముందే అంతా షుగర్ కంట్రోల్ చేసుకొని ఆపరేషన్ చేసుకుంటాం, తర్వాత కూడా కంట్రోల్ చేసుకుంటాం. నేను కానీ సార్ కానివ్వండి, మేము కూర్చొని చూసుకొని ప్లాన్ చేసుకుంటాం. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ప్రశాంతంగా సర్జరీ అయిపోతుంది. సర్జరీ అయినాక నార్మల్గా మిగతా పేషెంట్ ఎలా డిశ్చార్జ్ అవుతున్నారో ఈ పేషెంట్ అలానే డిశ్చార్జ్ అవుతారు. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే చరణ్ గారు, ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అయితే మాట్లాడండి. రైట్ సార్, అయితే ఈ డయాబెటీస్ అనేది కంప్లీట్ క్యూరబుల్ అని చెప్తారా, మీరు ఏం చెప్తారు? ఇఫ్ పేషెంట్ ఈస్ మోటివేటెడ్, ఒక పర్సన్ కనుక మంచిగా మోటివేటెడ్ ఉన్నారు, లైఫ్ కేర్ తీసుకొని ఉన్నారనుకోండి, డయాబెటీస్ ఈజ్ ఏ క్యూరబుల్ డిసీజ్ అండి. ప్రాబబ్లీ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసిన వాళ్ళకి క్యూర్ ఉంటుంది కానివ్వండి. బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ కంటిన్యూయింగ్ దట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైట్ చేంజెస్, డయాబెటీస్ ఈజ్ ఏ క్యూరబుల్ డిసీజ్ విచ్ కెన్ బి కంప్లీట్లీ రివర్స్డ్. అంటే మీకు లైఫ్ టైం టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం కానివ్వండి, ఇన్సులిన్ వాడాల్సిన అవసరం కానివ్వండి, మనము కుదిరిన పేషెంట్స్లో తీసేయడానికి కుదురుతుంది, లేదు అంటే అతి తక్కువ మోతాదులోకి తీసుకోవడానికి జరుగుతుంది. సో ఎస్, డయాబెటీస్ ఈజ్ ఎ క్యూరబుల్ డిసీజ్ విత్ గుడ్ మోటివేషన్. ఓకే సార్, అయితే ఒకసారి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ అది ఏదైనా ప్రాబ్లం అయ్యి మళ్ళీ ఏదైనా సర్జరీస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏమన్నా వస్తాయా సార్? యూజువల్గా మేము సర్జరీ సక్సెస్ రేట్ 99.99 చెప్తున్నాం. 0.1% అంటే 1000 మందికి సర్జరీ చేస్తే ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం కంపల్సరీగా దాన్ని వెరీ అక్యూట్ అంటే కొంతమంది పేషెంట్లకు మందులతో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎర్లీగా వస్తే. కొంచెం లేట్ అయ్యి వస్తే వాళ్ళకు డిబ్రైడ్మెంట్ చేస్తాం, అంటే జస్ట్ క్లీన్ చేసి లోపల ఉన్న ప్లాస్టిక్ చేంజ్ చేస్తాం. అండ్ లేట్ స్టేజెస్ వచ్చి కంప్లీట్గా చీమ్ మొత్తం జాయింట్ వైపు వచ్చిందంటే తీసేస్తాం, ఇంప్లాంట్ లోపల తీసేసి మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ రివిజన్ చేస్తాం. సో వాళ్ళు మళ్ళీ రెగ్యులర్గా నడవచ్చు. ఓకే, సో స్టేజ్ 1 డిబ్రైడ్మెంట్, స్టేజ్ 2 రివిజన్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు. సో మీరు మా యూట్యూబ్ ఛానల్కి వెళ్తే చాలామంది పేషెంట్స్ నెలకు ఆల్మోస్ట్ మేము 5 to 10 రివిజన్ సర్జరీస్ చేస్తుంటాం. ఏవైతే ఫెయిల్ అవుతాయో వాళ్ళకు కూడా చేస్తుంటాం. బట్ యూజువల్గా ఏంటంటే మనం కొంచెం ఇమ్యూనిటీ పవర్ బాగునేటట్టు చూసుకోవాలి. ఇంతకుముందు ఒక కాల్ అడిగినట్టుగా వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటే హై ప్రోటీన్ డైట్, ఎగ్ వైట్, డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్, సలాడ్స్ తీసుకున్నట్టయితే బాగుంటారు. ఓకే సార్, అయితే ఇప్పుడు చాలామంది కూడా రోబోటిక్ సర్జరీ అంటే మీరు ఇందాక చెప్పినట్లుగా అమౌంట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా మన ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, పర్టికులర్గా ఈ రోబోటిక్ సర్జరీస్కి వారు ఏ విధంగా ముందుకు రావచ్చు, మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? సో ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్లో పేరులోనే ఉంది రోబోటిక్స్ అని. సో వీ యూజ్ వెరీ అడ్వాన్స్డ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అలాంగ్ విత్ మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటాం. సో మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే మా పక్కన ఉన్న రవికిరణ్ గారు షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ప్రాబ్లమ్స్ అతను చూసుకుంటాడు. అండ్ మాతో ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయని ముందే కార్డియాలజిస్ట్ కూడా చెకప్ చేస్తాడు. అండ్ ప్రీ అనస్థెటిక్స్ చెకప్ అంటే అనస్థీషియా డాక్టర్ కూడా ముందే చెకప్ చేస్తాడు. అండ్ ఇంటెన్సివిస్ట్ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ కంప్లీట్గా పెయిన్ ఫ్రీ ఉండడానికి ఇంటెన్సివిస్ట్ కూడా ముందే చూసుకుంటాడు. వీళ్ళందరూ వారి వల్ల దీన్ని ఏమంటారు అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు. యూజువల్గా ప్రతి హాస్పిటల్లో ఇవి ఫెసిలిటీస్ ఉండవు. మా దగ్గర ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ విత్ అడ్వాన్స్డ్ కటింగ్ ఎడ్జ్ క్యాత్ ల్యాబ్ విత్ రోబోటిక్ టెక్నాలజీ వల్ల పేషెంట్స్కి యాక్యురేట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ పేషెంట్ రికవరీ అనేది. ఓకే రైట్ సార్, అయితే ఏదైతే రోబోటిక్ సర్జరీస్ గురించి మిస్కన్సెప్షన్స్ బయట ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్లియర్గా తెలియజేశారు. అట్ ద సేమ్ టైం డయాబెటీస్ గురించి కూడా చాలా క్లియర్గా, ముఖ్యంగా డయాబెటీస్ రివర్సల్ గురించి కూడా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మనతో పాటు ఈరోజు బాలరాజు గారు అయితే ఉన్నారు. నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ గురించి, దాని మీద ఉన్న డౌట్స్ గురించి కానీ చాలా క్లియర్గా తెలియచేశారు. అలాగే మన రవికిరణ్ గారు కూడా డయాబెటీస్ గురించి, డయాబెటీస్ రివర్సల్ గురించి, ఏ ఏజ్ వరకు సాధ్యమవుతుంది, ఎలా సాధ్యమవుతుంది, లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా తెలియచేశారు. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, దీనికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా స్క్రీన్ మీద అయితే నెంబర్స్ అయితే ఉన్నాయి. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకొని కూడా డైరెక్ట్గా సార్ని అయితే కలవచ్చు, డాక్టర్ గారితో మాట్లాడి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాని పరిష్కారం అయితే తీసుకోవచ్చు. ఇది ఇవాల్టి ఆరోగ్యమస్తు. కీప్ వాచింగ్ 9 to 9 TV.